నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. కుంభమేళా ఫోటోలతో వైరల్ అయిన మోనాలిసా భోస్లే తన తొలి సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. కొచ్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె కన్నీటి పర్యాంతమవుతూ తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో సనోజ్ మిశ్రా తనను లైంగికంగా వేధించాడని వెల్లడించారు. సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది మోనాలిసా భోస్లే. ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ కాగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వ్యక్తిగత జీవితం కారణంగా ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. తన వివాహం చుట్టూ ముసురుతున్న వివాదాలు ఒకవైపు, తనను వేధించిన దర్శకుడిపై ఆమె చేసిన ఆరోపణలు మరోవైపు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేపుతున్నాయి. మోనాలిసా భోస్లే కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలోని తిరువనంతపురంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై దర్శకుడు సనోజ్ మిశ్రా లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. మరోవైపు మోనాలిసా బంధువు విజయ్ భోస్లే కూడా ఆమె మైనర్ అని, ఈ పెళ్లి చట్టబద్ధం కాదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై మోనాలిసా దంపతులు స్పందిస్తూ తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, చట్టబద్ధంగానే తమ వివాహం జరిగిందని స్పష్టం చేశారు. మతపరమైన ఆరోపణలను కొట్టిపారేస్తూ తాము ఎవరి మతాలను వారు అనుసరిస్తామని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉందని, భయాందోళన మధ్య కేరళలోనే గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు చేశారు. తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, పలుమార్లు తన శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారని చెబుతూ ఆమె బోరున విలపించారు. ఆ సమయంలో నాకు 18 ఏళ్లు కూడా నిండలేదు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే మొదటి సినిమా కదా, సర్దుకుపోవాలి, వారు కూడా లైట్ తీసుకున్నారు. ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయాను అని మోనాలిసా కన్నీటి పర్యాంతమయ్యారు. సనోజ్ మిశ్రా తన పెళ్లిని లవ్ జిహాద్ గా చిత్రీకరించడం వెనుక తనపై ఉన్న కక్షే కారణమని ఆమె ఆరోపించారు. తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి ప్రెస్ మీట్ కు హాజరైన మోనాలిసా తనను వేధించిన దర్శకుడిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ వేధింపులపై గొంతు విప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో మోనాలిసాకు న్యాయం జరగాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినీ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో గత ఏడాది సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.